మగధీర సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ అద్భుతంగా చిత్రీకరించారు రాజమౌళి. అయితే కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం కాపీ మాస్టర్ అని చెప్పడానికైతే అనుమానం లేదు. కాన్సెప్ట్ పూర్తిగా చందేరి నవల్దే. ఇది ఎంఎస్కో పబ్లికేషన్లో విడుదలైన చాలా పాత పుస్తకం. మా మగధీర సినిమాను కాపీ కొట్టేస్తున్నారంటూ రాప్తా హిందీ సినిమాపై మగధీర నిర్మాత కోర్టుకు వెళ్లారు. అయితే ట్రైలర్ చూసి కాపీ అంటే ఎలా అంటూ రాప్తా నిర్మాతలు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. మా సినిమాను కాపీ కొట్టి రాప్తా సినిమా తీస్తున్నారు అని మగధీర నిర్మాతలు అంటుంటే అసలు మగధీర సినిమానే కాపీ అంటున్నారు ఒక రచయిత. ఎస్పి చారి అనే రచయిత తాను రాసిన చందేరి అనే ఎంఎస్కో పబ్లిష్ చేసిన నవల్లోని మూలకథను గ్రంథచౌర్యం చేసి అంటే కాపీ కొట్టేసి పాత్ర పేర్లను మార్చేసి సినిమా తీశారని ఆరోపిస్తూ ఆ కథలో కొత్త మలుపులను చెప్పారు. 1998లో తాను రాసిన నవలను అచ్చుగుద్దినట్టుగా దింపేశారని అన్నారు. ఈ చందేరి నవల్లో ప్రధాన పాత్రల పేరు హర్దౌల్, ఇందుమతి అని, వాటిని హర్ష, ఇందుగా మార్చి పాత్రలను సృష్టించి కథ రాశారని ఆయన తెలిపారు. 400 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లో ఓర్చా రాజ్యంలో ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మళ్ళీ 400 ఏళ్ల తర్వాత వారు పునర్జన్మిస్తారు. మళ్ళీ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఇది ఆ చందేరి నవల్లోని మూల కథ. నవల్లోని ప్రధాన ప్రతినాయకుడు కథానాయకునికి సోదరుడు. కానీ మగధీర సినిమాలో మాత్రం హీరోయిన్కు బావగా చూపించారు. మిగతా కథంతా సేమ్ టు సేమ్ అని చారి తెలిపారు. అయితే తన కథను కాపీ కొట్టారని గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఎప్పుడో ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి కూడా స్పందన రాలేదని చారి చెప్పారు. ఇప్పటికైనా స్పందించకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చారి హెచ్చరించారు. కాగా మగధీర సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఇది నిజమని రుజువైతే విజయేంద్ర ప్రసాద్ కానీ అల్లు అరవింద్ కానీ తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఏ ముఖం పెట్టుకుని రాప్తాపై కోర్టుకెళ్తారు అని ఎందుకు ఒక రచయితతో వైరం? ఆ నవల చదివి సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. మగధీర విడుదలైన తర్వాత చందేరి నవల వేల సంఖ్యలో కాపీలు అమ్ముడయ్యాడట. రాజమౌళి కానీ ఫిలిం ఛాంబర్ కానీ దీనికి సమాధానం చెప్పించడం ధర్మం. ఇది ఆయన విజయాల హారంలో దాగున్న సర్పమే. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు. ఇవి అల్లు అరవింద్ గారికి బాగా సరిపోతాయి. ఏ వేదికపైనైనా ఆయన చెప్పే నీతులు కోటలు దాటుతాయి. అబ్బో, ఈయనంత సుగుణాల రాసి అనుకుంటాం. సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు మేడి పండులోని పురుగులు కనబడతాయి. అందరూ తప్పులు చేస్తారు, పొరపాటునో గ్రహపాటునో. ఏదో ఆ చారీతో రాజీకి వచ్చి రాప్తాను వదిలేస్తే అది నిజంగా మగధీర కాపీ అయితే మంచిది. రాప్తా కాపీ కాదని తెలిసిన వాళ్ళు ఎలాగో ఈయన ఒక చూపు చూస్తారు. ప్రజారాజ్యం వైఫల్యం గురించి ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ఈ మహనీయుని సమాధానం ఒక సినిమా పోయిందనుకుంటామన్నారట. ఈసారి ప్రజలతో ఆడుకున్న చిరంజీవి నటుడుగా కనీసం మిగిలాడు. గౌరవం లేకున్నా చాలు, డబ్బుంటే చాలనే వాళ్లకు మన మాజీ ముఖ్యమంత్రి మరణమే ఒక ఉదాహరణ. మగధీర విడుదలై 8 సంవత్సరాలైనా చందేరి రచయిత ఎస్పి చారి కోర్టుకు పోకపోవడంలో ఏమైనా కిరికిరి ఉందా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.